ఎవరు సంఘానికి శిరస్సు? ಯಾರು ಸಭೆಗೆ ಶಿರಸ್ಸು? సంఘానికి శిరస్సు ప్రభువై ఉన్నాడు. ಸಭೆಗೆ ಶಿರಸ್ಸು ಕ್ರಿಸ್ತನಾಗಿದ್ದಾನೆ. క్రీస్తులాగా ఆలోచించు, ಕ್ರಿಸ್ತನಾಗಿ ಯೋಚಿಸು, క్రీస్తులాగా బ్రతుకు, ಕ್ರಿಸ್ತನ ಹಾಗೆ ಜೀವಿಸು, క్రీస్తు హృదయం కలిగి జీవించు, ಕ್ರಿಸ್ತನ ಹೃದಯವುಳ್ಳವರಾಗಿ, క్రీస్తు కలిగిన ఆత్మీకమైన కళ్ళు కలిగి జీవించు, ಕ್ರಿಸ್ತನಿರುವಂತ ಆತ್ಮಿಕ క్రీస్తు ನೇತ್ರವುಳ್ಳವರಾಗಿ, ఆత్మీకమైన చెవులు కలిగి జీవించు, ಆತ್ಮಿಕ ಕಿವಿಗಳುಳ್ಳವರಾಗಿ, క్రీస్తు కలిగిన ఆత్మీకమైన నోరు కలిగి జీవించు, ಕ್ರಿಸ್ತನ ಆತ್ಮಿಕವಂತ ಬಾಯಾಗಿದ್ದು, క్రీస్తు కలిగిన ఆత్మీకమైన ముక్కు కలిగి జీవించు, ಕ್ರಿಸ್ತನ ಆತ್ಮಿಕವಂತ ಮೂಗಾಗಿದ್ದು, క్రీస్తు కలిగిన ఆత్మీకమైన కాళ్ళు కలిగి జీవించు. ಕ್ರಿಸ್ತನ ಆತ್ಮಿಕದ ಕಾಲುಗಳುಳ್ಳವರಾಗಿರಬೇಕು. సో ఈ రోజు నేను మాట్లాడే ఒక సారాంశం ఏంటంటే, ಇವತ್ತು ಮಾತಾಡುತ್ತಾ ಒಂದು ಪೀಠಿಕೆ ಏನ್ ಗೊತ್ತಾ? ఈ రోజు 2 టాపిక్లు ಇವತ್ತು మాట్లాడతాను. ನಾನು 2 ಪೀಠಿಕೆ ಮಾತಾಡ್ತೀನಿ. సో మన మైండ్ ఎలా ఉండాలి? ನಮ್ಮ ಆಲೋಚನೆ మన ಹೇಗಿರಬೇಕು? మైండ్ ఆఫ్ క్రైస్ట్ లాగా ఉండాలి. ನಮ್ಮ ಆಲೋಚನೆ ಕ್ರಿಸ್ತನ ಮನಸ್ಸಾಗಿರಬೇಕು. అలాగే మన ఐస్ కూడా ನಮ್ಮ ಕಣ್ಗಳು ఐస్ ఆఫ్ క్రైస్ట్ లాగా ಅದು ఉండాలి. ಕ್ರಿಸ್ತನ ಕಣ್ಗಳಾಗಿರಬೇಕು. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో ಬರುವಂತ ದಿನಮಾನಗಳು అలాగే హృదయం గురించి, ಹೃದಯದ ಬಗ್ಗೆ, అలాగే ఆత్మీక చెవుల గురించి, ಆತ್ಮಿಕ ಕಿವಿಗಳ ಬಗ್ಗೆ, అలాగే ఆత్మీకమైన కాళ్ళ గురించి, ಆತ್ಮಿಕ ಕಾಲುಗಳ ಬಗ್ಗೆ, ఆత్మీకమైన నోరు గురించి, ಆತ್ಮಿಕವಂತ ಬಾಯಿ ಬಗ್ಗೆ, ఆత్మీకమైన నోస్ గురించి మాట్లాడుకుంటాం. ಆತ್ಮಿಕವಂತ ಮೂಗಿನ ಬಗ್ಗೆ ಮಾತಾಡುತ್ತೇವೆ. మన పరలోక రాజ్యం ఎక్కడ ఉన్నది? ಪರಲೋಕ ರಾಜ್ಯ ಎಲ್ಲಿದೆ? ಓದುವ ಕೇಳಿರಲ್ಲ. ఎక్కడ ఉన్నది? ಎಲ್ಲಿದೆ ಪರಲೋಕ ರಾಜ್ಯ? ఎక్కడ ఉన్నది? ಎಲ್ಲಿದೆ? మాట్లాడాలి. ಮಾತಾಡಬೇಕು ನೀವು. ఎక్కడ ఉన్నది? ಪರಲೋಕ ರಾಜ್ಯ ಎಲ್ಲಿದೆ? మనలోనే ఉన్నది. ನಮ್ಮಲ್ಲಿದೆ. ఎస్, మనలో ఉన్న పరలోక రాజ్యానికి ನಮ್ಮಲ್ಲಿರುವಂತ ಪರಲೋಕ ರಾಜ್ಯ దేవుని ఒక్క వాక్య సారాంశముగా ದೇವರ ವಾಕ್ಯಾನುಸಾರ ప్రభువుకి ದೇವರಿಗೆ కావాల్సింది ಬೇಕಾಗಿರೋ ఒకటి నీ హృదయము, ಒಂದು ನಿನ್ನ ಹೃದಯ, 2 నీ మనస్సు. ಎರಡನೇ ನಿನ್ನ ಮನಸ್ಸು. మిగతా శరీరంలో ಬೇರೆ ಶರೀರದಲ್ಲಿ ఏ అవయవము తనకు అక్కర్లేదు. ಯಾವ ಅವಯವಗಳು ಬೇಕಾಗಿಲ್ಲ. నీ హృదయం కావాలి, ಆದ್ರೆ ನಿನ್ನ ಹೃದಯ ಬೇಕು, అలాగే నీ మనస్సు కావాలి. ನಿನ್ನ ಮನಸ್ಸು ಬೇಕು. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ హృదయంలో పరలోక రాజ్యం ఉన్నది, ಹೃದಯದಲ್ಲಿ ಪರಲೋಕ ರಾಜ್ಯ ಇದೆ. అలాగే మనసులో, ಮನಸ್ಸಲ್ಲಿ ఎందుకంటే దేవుడు ఆత్మే ఉన్నాడు. ದೇವರು ಆತ್ಮವಾಗಿದ್ದಾನೆ. కంటికి కనపడదు, ಕಣ್ಣಿಗೆ ಕಾಣೋದಿಲ್ಲ. నీ ప్రాణానికి కనపడుతుందా? ನಿನ್ನ ಪ್ರಾಣ ಕಾಣುತ್ತಾ? దేవుని యొక్క ఆత్మని కనపడుతుందా? ದೇವರ ಆತ್ಮ ಕಾಣುತ್ತಾ? దేవుని యొక్క ప్రేమ ದೇವರ కనపడుతుందా? ಪ್ರೀತಿ ಕಾಣುತ್ತಾ? దేవుడి యొక్క శక్తి కనపడుతుందా? ದೇವರ ಶಕ್ತಿ ಕಾಣುತ್ತಾ? ఏది కనపడదు. ಯಾವುದು ಕಾಣೋದಿಲ್ಲ. ఎందుకనంటే ಯಾಕೆಂದರೆ ఆయన శరీరానుసారంగా దేవుడు ఇక్కడ లేడు. ಆತನ ಶರೀರ ಪ್ರಕೃತಿಗೆ ಇಲ್ಲ. ఆయన ಆತ್ಮೀకంగా ఉన్నాడు కాబట్టి. ಆತನ ಆತ್ಮವಾಗಿದ್ದಾನೆ. ఎందుకనంటే ಯಾಕೆಂದರೆ నీ మనసు ನಿಮ್ಮ ಮನಸ್ಸು ఆత్మీకమైన యొక్క సంగతులను, ಆತ್ಮಿಕವಂತ ವಿಷಯಗಳನ್ನ, మర్మములను ರಹಸ್ಯಗಳನ್ನ నీవు కాన్షియస్, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానము ద్వారా, ದೇವರು ಕೊಟ್ಟ ಜ್ಞಾನದಿಂದ ఆ కాన్షియస్ ద్వారా నువ్వు ಆ తెలుసుకోగలుగుతావు. ಜ್ಞಾನ